వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ మలత. మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన హుస్నాబాద్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని ప్రజా సంఘాల నాయకుడు వీరన్న నాయక్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల అభిష్టానానికి వ్యతిరేకంగా గతంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గాన్ని 3 ముక్కలుగా చేసి 3 జిల్లాలో కలిపారని గుర్తు చేశారు. ఇప్పుడు ఉద్యమ పోరాటాల పురిటిగడ్డ అయిన హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉద్యమ నాయకుడు పొన్నం ప్రభాకర్ గెలుపొంది మంత్రి అయ్యారని ఆయన ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉద్యమాల కిల్ల మన హుస్నాబాద్ పోరాటాలకు పుట్టినిల్లు, ఉద్యమకారులకు మెట్టినిల్లు. ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక తెలంగాణ ఉద్యమకారునికి గౌరవించి ఒక శాసనసభ్యునిగా గెలిపించి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సేవాభావాన్ని కలిగించే దృష్టిలో సేవ చేసే విధంగా ఒక రాష్ట్ర మంత్రివర్గమును ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా మంత్రివర్గ పదవి బాధ్యతను స్వీకరించినందుకు పొన్నం ప్రభాకర్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రియాంక గాంధీ గారు మరి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతం లోపల హుస్నాబాద్ నియోజకవర్గ పరిధి లోపల మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది మరి తప్పనిసరిగా త్వరితగతిన మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. అందుకు మొన్ననే గెలిచిన తర్వాత అదేవిధంగా మరి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన సందర్భం లోపల హుస్నాబాద్ను సందర్శించిన భాగంలో మరి మంత్రి గారు మాకు తప్పనిసరిగా నేను ఇది అమలు చేస్తా అని చెప్పడం జరిగింది. అది కూడా త్వరితగతిన చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి అంతకుముందు ఈ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్నేమో కరీంనగర్ జిల్లాలో ఉంచి, ఒక భాగాన్నేమో హన్మకొండ జిల్లాలో ఉంచి, అదేవిధంగా ఇంకో భాగాన్ని సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. అప్పుడు అనేక ఉద్యమాలు జరిగినాయి, ప్రజల నుంచి అనేక ఉద్యమాలు జరిగినాయి. మా జిల్లాలో, పాత జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఉంచాలని. అంటే మేము అడగలేదు, మేము వేరే కొత్త జిల్లా అని అడగలేదు, మా జిల్లాల్లో అట్లే ఉంచండి. ఎందుకంటే మేము తాత ముత్తాతల నుంచి కూడా మేము అనుబంధాలు పెంచుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ నేల, ఈ మట్టి, హుస్నాబాద్ మట్టి అనేది ముద్దాడితే ఏమంటుందంటే మాకు కరీంనగర్ జిల్లానే కావాలంటుంది. అందుకే ఆ రకంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. అయినా కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. కానీ కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం ఉన్నప్పుడు మొదటి ప్రాధాన్యత ఉండేది. అంటే అభివృద్ధి కార్యక్రమంలో కానీ సంక్షేమంలో కానీ మరి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే సిద్దిపేట జిల్లాలో కలిపిల్లో అప్పుడు గజ్వెల్ తర్వాత సిద్దిపేట తర్వాతనే మనకు చివరి భాగంలో మన హుస్నాబాద్ ప్రాంతానికి మరి ఆ ఇంపార్టెన్స్ అనేది దక్కుతున్నది. అందుకే మేమంటున్నాం ఇప్పుడు ఆ క్రమం లోపలనే, అంటే అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం ద్వారానే మరి ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కాలేదు. గౌరవెల్లి అసంపూర్తిగా ఉంది. అసలు గండిపల్లి స్టార్టే కాలేదు. మనం కరీంనగర్ జిల్లాలో ఉంటే ఎప్పుడో పూర్తయ్యేది.